వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. సో ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ టీవీలో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. అలా ఈ రోజు కూడా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఒకటి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో. సో అందుకనే ఈ రోజు మన జర్నీని ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, ఉప్పల్ సర్కిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఉప్పల్ ఎంత బ్యూటిఫుల్ గా మనకి హైవే చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. చాలా డెవలప్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేసి ఆ వెంచర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదాము. ఇస్తున్న ఫెసిలిటీస్ గురించి ఇంకా అన్ని డీటెయిల్స్ మనం వెంచర్కి వెళ్ళి తెలుసుకుందాం. ఆన్ ద వేలో మరికొన్ని అప్డేట్స్ కూడా చూసుకుంటూ వెళ్దాం. పదండి. ఇప్పుడు మనము ఉప్పల్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేసి నారపల్లి చేరుకున్నాము. అండ్ నా వెనకాల మీరు చూడొచ్చు ఎలివేటర్ కారిడార్. అది మనకి ఉప్పల్ నుంచి కంటిన్యూ అవుతుంది, కానీ సో అంబర్పేట నుంచి నారపల్లి వరకు ఈ కారిడార్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది అనేది పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వన్స్ మనకి కారిడార్ కంప్లీట్ అయ్యింది అంటే ఉప్పల్ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ ఒక 10 minutes లోనే చేరుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది అనమాట ట్రావెలింగ్ అనేది. నా వెనకాల మీరు చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి, సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఎస్ఈ సిలబస్. అండ్ అలాగే ఇటు రైట్ మనం వెళ్ళినట్లయితే మనకి మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ అనేది ఉంది, మీరు చూడొచ్చు అటువైపు వెళ్ళినట్టయితే. సో ఇదనమాట ఇక్కడ లొకేషన్ గురించి. అండ్ ఇంకా ముందుకెళ్ళి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పదండి. మనం ఇప్పుడు నారపల్లి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి పోచారం సెంటర్ అని అంటాం, మనకు కనిపిస్తుంది కదా. సో పోచారం సెంటర్ చేరుకున్నాం, ఫ్లైఓవర్ పైన ఉన్నాము. పోచారం అటువైపు మనం వెళ్ళినాం అంటే మొత్తం పోచారం ఐటీ హబ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, లైక్ రహేజా ఐటీ పార్క్, అలాగే ఇన్ఫోసిస్ కంపెనీస్ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎంప్లాయీస్ అక్కడ వర్క్ కూడా చేస్తున్నారు. మరి ఆ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. అండ్ చాలా వరకు అపార్ట్మెంట్స్ కూడా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇందులో ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే సింగపూర్ టౌన్షిప్, అలాగే సంస్కృతి అపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా చాలా ఫేమస్. మనం అటువైపు తీసుకుంటే గచ్చిబౌలి వైపు, ఎలాగైతే ఐటీ ఇండస్ట్రీ ఉన్న దిక్కు గచ్చిబౌలిలో పీపుల్ ఎలా ఉంటున్నారో ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ ఈ పోచారం అనేది మరొక గచ్చిబౌలి లాగా తయారవుతుంది. బికాజ్ ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కట్లాగే కూడా. అండ్ అలా ఈ పోచారం కూడా ఫ్యూచర్ లో డెవలప్ కాబోతుంది. ఆల్రెడీ డెవలప్ అయిపోయాయి అన్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా ఈ పోచారంకి చేరుకునే ముందు మనం వరంగల్ హైవే మీదుగా చూసినట్లయితే అక్కడ ఆన్ ది వే నుంచి వస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ చూడొచ్చు. మెయిన్లీ అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది, అలాగే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ అలాగే ఫేమస్ సిద్ధార్థ కాలేజ్ కూడా ఉంటుంది. ఇలా ఇంకా బోలెడు ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ మనము చూడొచ్చు ఆన్ ద వేలో ఇప్పుడు వరంగల్ హైవేలో. అండ్ అలాగే ఇప్పుడు పోచారం వచ్చిన తర్వాత చూసినట్లయితే డాక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారు కదా హీరో. సో ఆయన యొక్క ఫేమస్ స్కూల్ శ్రీ విద్యానికేతన్ స్కూల్ కూడా ఇక్కడ పోచారంలోనే ఉందన్నమాట. ఇంకా వరంగల్ హైవేలో మన జర్నీని కంటిన్యూ చేస్తూ ఆన్ ద వేలో వచ్చే అప్డేట్స్ అని కూడా చూసుకుంటూ వెళ్దాం. పదండి. పోచారం నుంచి ఇంకొంచెం దూరం మనం వరంగల్ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాము. ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ అన్నమాట. సో కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈ చౌరస్తా దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోగానే మనం గట్కేసర్ కి చేరుకోవచ్చు, గట్కేసర్ సిటీకి. ఈ వెంచర్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అతి సమీపంలోనే ఉంది. అప్కమింగ్ మాదారం ఐటీ కారిడార్ కు దగ్గరలో ఉంది. అండ్ ఈ పాయింట్ నుంచి జస్ట్ 6 kilometers దూరంలోనే ఉంది మనం ఇప్పుడు చూడబోయేటువంటి వెంచర్. అదే సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ గ్రీన్ సిటీ. మనకి జస్ట్ 6 kilometers వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ వన్స్ వెంచర్ నుంచి ఈ పాయింట్ కి చేరుకున్నామంటే మనము ఈజీగా సిటీలోకి ఎక్కడికన్నా ఈజీగా యాక్సెస్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో హైవే నుంచి, కాబట్టి మంచి కనెక్టివిటీ అండ్ మంచి ప్లస్ పాయింట్, చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ని ఈ రోజు మనం చూడబోతున్నాము. అవుటర్ కి చాలా చేరువలో ఉంది, కాబట్టి మనం వెంచర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మరిన్ని అప్డేట్స్ వెంచర్ గురించి తెలుసుకుందాం. పదండి.
వచ్చేసాం మనము. NFC నుంచి కొంచెం ముందుకు వస్తే ఔషాపూర్ మనం చేరుకోవచ్చు అనమాట. ఔషాపూర్కి ఇంకా రాకముందే మనకి వెంచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. అదే మనం ఈరోజు చూడబోయేటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ గ్రీన్ సిటీ వెంచర్. టోటల్ 23 ఎకరాలలో ఈ వెంచర్ అనేది ఉంది. ఈ రోజు భూమి పూజ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఆ విశేషాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాము, మీరు చూడొచ్చు. అండ్ అలాగే భూమి పూజ తర్వాత లాంచింగ్ కార్యక్రమం కూడా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ చేసేసారు. ఈ వీడియోలో అవన్నీ డీటెయిల్స్ మనం చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ గ్రీన్ సిటీ మనం వెంచర్లోకి వచ్చేసాము. పూజా కార్యక్రమం అన్నీ కూడా చూశారు, లాంచింగ్ కార్యక్రమం కూడా చూసేశారు. చాలా హ్యాపీగా అందరూ కూడా వచ్చేసి సక్సెస్ చేశారు. ఇంకా HMDA రెరా అప్రూవ్డ్ వెంచర్ అని చెప్పొచ్చు ఇది. అండ్ 23 ఎకర్స్లో ఉంది. అండ్ HMDA రెరా అప్రూవల్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా రోడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను నిల్చున్నాను కదా, ఈ రోడ్ అంతా కూడా 100 feet రోడ్. సో ఇవన్నీ కూడా మనకి CC రోడ్స్ రాబోతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet అండ్ 40 feet రోడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా టోటల్ CC రోడ్స్. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అక్కడ ఉంది, మనం చూడొచ్చు. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ పైప్స్ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై అనేది వాళ్ళు ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానికి వాటర్ కనెక్షన్ కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని నుంచి వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా చాలా పనులు అనేవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇంకా HMDA నార్మ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ వాటర్ చెప్పుకున్నాము. అండ్ స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్, కర్బింగ్ స్టోన్స్, ఫుట్పాత్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అవన్నీ పనులు కూడా శరవేగంగా స్టార్ట్ అవుతున్నాయి, జరిగిపోతున్నాయి. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ 8th వెంచర్ గ్రీన్ సిటీ. సో ఈ గ్రీన్ సిటీ వెంచర్ గురించి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇది 8th ప్రాజెక్ట్ అమ్మా. 8th ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లో 7 కంప్లీట్ చేసి ఇది 8th ప్రాజెక్ట్గా మేము గ్రాండ్గా 23 acres లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది HMDA వెంచర్ అమ్మా. ఇది కంప్లీట్లీ HMDA నామ్స్ తోని విత్ LP నెంబర్, రేరా నెంబర్ అండ్ హై ఎండ్ డెవలప్మెంట్స్ తోని ఏదైతే థీమ్ పార్క్స్ అండ్ ఈ దీంట్లో మీకు 100 feet అండ్ 150 feet రోడ్ అప్రోచ్ ఉంటుంది. 150 feetలో మేము ఈ వెంచర్కి కొత్తగా ఓ ప్లాన్ చేసినాము. ప్రతి వెంచర్లో HMDA నామ్స్ ప్రకారం ఏదో చేసినామని కాకుండా ఎస్పెషల్లీ ఈ అంక్షపూరు ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్ట్ కింద మేము లాంచ్ చేసుకుంటున్నాము. కస్టమర్లకు రేపొద్దున ఆ డెవలప్మెంట్స్తో పాటు ఇంకోటి మనకు ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక 5 యూనివర్సిటీస్, ప్రిన్స్టన్, మెగా అండ్ ఎయిస్ ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యక్షాత్మకంగా ఎయిమ్స్ అనే ఒక హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చినదో అది రేపు పొద్దున్న మన తెలంగాణకి ఒక తలమానికం కాబోతుంది. చాలా మంది డాక్టర్స్ త్రూఅవుట్ ఇండియా, మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ అక్కడ మనకు వాళ్ళు వచ్చి ఉండడము, రేపు పొద్దున్న మెడికల్ పరంగా ట్రీట్మెంట్ గురించి నలుమూలల దేశం నలుమూల నుంచి కూడా అక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడము. ఏంటంటే రెసిడెన్షియల్గా మనకు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఇంత మంచి ప్లేస్లో 23 acres ఔటర్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఇలాంటి వెంచర్స్ ఎక్కడ లేవు. దానికి కస్టమర్స్కి ఏంటి అంటే ఇక్కడ అతి తక్కువ ప్రైస్, మంచి ప్రైస్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి లక్ష్యంతో ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి చీఫ్ అడ్వైజర్ నరేష్ యాదవ్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. కస్టమర్ ఇక్కడ తీసుకుంటే లాభం ఏంటంటే చుట్టుపక్కలలోనే మనకు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో మరియు ఐటీ హబ్స్కి దగ్గరలో అండ్ వరంగల్ హైవేకి 1 kilometer డిస్టెన్స్లో ఉంది. కాబట్టి కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు వితిన్ ఒక ప్యాన్ ఆఫ్ 5 yearsలో డబుల్ కానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ మనకు గట్కేసర్ MMTS దగ్గరలో ఉండడం వల్ల గట్కేసర్ వరకు ఆల్రెడీ మున్సిపాలిటీ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధికి కలిపే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఏరియాలో. మన ప్రాజెక్ట్ అనేది హెచ్డిఎఫ్సి అండ్ పిఎన్బి బ్యాంక్స్ తోటి డైరెక్ట్ మన వెంచర్ అనేది సైట్ అనేది ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగిందండి. ఐటీ ఎంప్లాయీ కానివ్వండి, ఏ ఎంప్లాయీ కానివ్వండి, చాలా వరకు బ్యాంక్ లోన్స్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు 23 ఎకరాలలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనం ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ వెంచర్లో మనకి కస్టమర్కి 50 నుంచి 70% బ్యాంక్ లోన్స్ కూడా రావడం జరుగుతుంది. ముందు ఏంటంటే ఇందులో ఫస్ట్ ఓపెన్ ప్లాట్గానే తీసుకున్నామండి. మళ్ళీ మనకు తర్వాత ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి అడిగితే మనము విల్లా కానీ లేకుంటే హౌస్ కానీ కట్టియడం జరుగుతుంది. పర్ఫెక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ హౌస్, పర్ఫెక్ట్ ప్రైస్ అన్న కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి న్యూ వెంచర్ గురించి మనమైతే తెలుసుకున్నాము. మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.